హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్స్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఇవి మా ఇంటి ముందున్న ఫ్లవర్స్ అండి. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను సీడ్స్ వేసే పెంచాను, ఏవి మొక్కలు తీసుకొచ్చి పెట్టినవి కాదు. ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న పూల చెట్ల నుంచే వాటి విత్తనాలు అయితే సేకరించి నేను ఉంచుకుంటాను. వాటితోనే మళ్ళీ ఆ ఇయర్ వేసుకుంటాను అన్నమాట మొక్కలు. ఇవి నేను ఎలా స్టోర్ చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా అన్ని పూల విత్తనాలు అన్నీ మనం కలెక్ట్ చేసుకుని అయితే ఉంచుకోవచ్చు. చూసారా, ఇవి సన్ఫ్లవర్ లాగా ఉంటాయి కానీ చిన్న సైజ్ అన్నమాట. ఏ చెట్టుకైనా, పూల చెట్టు అనే కాదు, ఏ చెట్టు అయినా పువ్వు పూసిన తర్వాత దాని నుంచి ఆ పువ్వు ఎండిపోయి ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్క పూల చెట్టు విత్తనం ఒక్కొక్కలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అన్నీ ఒకలాగా అయితే ఉండవు. ఈ సన్ఫ్లవర్ లాంటిది ఉంది కదా నాది ఫ్లవర్, దాని నుంచి వచ్చిన విత్తనం మీకు చూపిస్తాను. అది ఎండిపోయిన తర్వాత ఫ్లవర్ అయితే అలా అయిపోద్ది. అది అంతవరకు మనం తెంపకుండా ఉంచితేనే విత్తనం అయితే మనం సేకరించవచ్చు. చెట్టుకున్న పువ్వులన్నీ తెంపేసినా ఒకటి రెండైనా మీరు విత్తనాల కోసం అయితే వదిలేయచ్చు. ఈ వైట్ ఫ్లవర్స్ చెట్టుది ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికైతే ఫుల్గా విత్తనాలు వస్తాయి. పూల చెట్టు నుంచి ఒక 3 నుంచి 4 పువ్వులు మాత్రం తెంపకుండా వదిలేస్తే ఇన్నిన్ని ఇంకా ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి చూడండి. ఈ ఫ్లవర్ నుంచి ఇది ఎండిపోయిన తర్వాత అయితే చూడడానికి ఇలా అవుతుంది. దీని విత్తనాలు చూడండి కర్వ్ షేప్లో ఉంటాయి. దీనికి అన్నీ ఎక్కువ రావు, కొంచెం తక్కువ సీడ్సే వస్తాయి. ప్రతి సీడ్ నుంచి ఒక చెట్టు అయితే వస్తుంది, కంపల్సరీగా వస్తుంది అన్నమాట. మీ దగ్గర ఏ చెట్లు ఉన్నా మీరు విత్తనాలు అయితే ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ చెట్లన్నీ నా దగ్గర ఉన్నవన్నీ వింటర్లో మాత్రమే పెరుగుతాయి. ఈ ఫ్లవర్ అయితే అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ బంచ్ లాగా వస్తుంది, బొకే లాగా. ఒక 20 to 25 డేస్ వరకు అయితే అది ఎండదన్నమాట. ఇది చూసారా, ఇంకా విత్తనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు, పచ్చిగానే ఉన్నాయి. చూసారా, కాయల్లాగా వచ్చి పచ్చిగా అలా స్టేజ్లో అయితే విత్తనాలు రావు. ఇగో దీని పక్కన ఉంది కదా, ఇది బాగా ఎండిపోయింది. దీని నుంచి విత్తనాలు నేను మీకు తీసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా అంటే దాని నుంచి విత్తనాలు అయితే చూసారా ఎన్ని విత్తనాలు వచ్చాయో. ఇవి కలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ వింటర్కి అయితే వేసుకోవచ్చు అన్నమాట. ప్రతి సీడ్ నుంచి ఒక చెట్టు కంపల్సరీగా వస్తుంది, నాది గ్యారంటీ. ఇంకా ఇవైతే ఈ మొక్కజొన్న కంకిలాగా వస్తుంది కొంచెము, దాని నుంచి అయితే మనము ఇవి ఎండిపోయిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. కాయ వచ్చి కాయ ఎండిపోయిన తర్వాత ఇందులో సీడ్ మీకు కనిపిస్తుందా, ఇలా అన్ని చెట్ల విత్తనాలు అయితే మనం స్టోర్ చేసుకొని ప్రతి సీజన్కి ఆ టైంలో అవి వేసేసుకుంటే చాలు. ఈ సన్ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, వీటికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ చెట్టు ఒక్కసారి వేస్తే నెక్స్ట్ సీజన్ కల్లా అంటే ఇది మొక్క అయితే చచ్చిపోతుంది. అయితే మనం నెక్స్ట్ మళ్ళీ ఈ పువ్వులు పూసే సీజన్ వస్తుంది కదా, అప్పుడు మనం వేరేగా అయితే ఈ చెట్టు వేయవసరం లేదనమాట. ఇవన్నీ పువ్వులు పూసి ఆ విత్తనాలు అక్కడ పడిపోతాయి. నెక్స్ట్ సీజన్కి ఆటోమేటిక్గా కింద నుంచి చాలా మొక్కలు అయితే పుడతాయి అన్నమాట. ఆటోమేటిక్గా చెట్లు ఒకటి కాదు, మనం ఒక్కసారి చెట్టును పెట్టుకుంటే ప్రతి సీజన్కి చాలా చెట్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట కింద నుంచి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.